మనము ఇలా చేసుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి ఆయిల్లో. ఇందులో వేసేసుకొని ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా దీన్ని మనం ఫ్రై చేసుకోవాలి చికెన్ని. ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు పదార్థాలు చూపించాను కదా, దాన్ని ఇలా పౌడర్ చేసుకున్నానండి. కొంచెము కచ్చపక్కగా ఇలా ఉండాలి ఈ అన్ని మసాలాలు. అల్లం వెల్లిపాయలు కూడా ఇలా ఉండాలి కచ్చపక్కగా. ఆవాల పౌడర్, నిమ్మకాయ రసం అండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలండి చికెన్ని. మంచిగా బ్రౌన్ వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. టేస్ట్కి బాగా ఉంటుంది ఎండుమిర్చి. ఎండుమిర్చి వేసిన తర్వాత ఈ కలర్ వచ్చే వరకు దీన్ని ఇలా చేసుకోవాలి. తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. పోపులో వేసుకున్న తర్వాత మనం పేస్ట్ చేసిన వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. దీన్ని వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గరం మసాలా, జీలకర్ర ఈ పౌడర్ని వేసేసుకోవాలి. ఇందులో వేసేసుకున్న తర్వాత అలానే ఆవాల పౌడర్ కూడా వేసేసుకోవాలండి. అలానే 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకోవాలి. మనకు చికెన్కి తగినంత వేసేసుకోవచ్చండి. నేను కొంచెం తక్కువ తీసుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు కూడా అప్పుడు మనము చికెన్లో వేసుకున్నాం కాబట్టి ఇందులో కూడా కొంచెం ఉప్పు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటన్నిటిని ఇలా కలిపేసుకోవాలి. ఇందులో చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నానండి. టేస్ట్ బాగా ఉంటుందని వేసేసుకుంటున్నాను. వీటన్నిటిని వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి మంచిగా అన్నీ కలిసేలా. తర్వాత ఈ చికెన్ను తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి అన్నీ కలిసేలా. అలానే మనము నిమ్మరసాన్ని కూడా వేసేసుకోవాలండి. చూడండి ఎంత కలర్ బాగా వచ్చిందో. నేను ఇందులో ఏ కలర్స్ కలపలేదండి చట్నీలో. మన వేడి చికెన్ పచ్చడి రెడీ అయ్యిందండి. మనకి కర్రీ లేనప్పుడు కూడా వేడి అన్నం చేసుకొని దీన్ని వేసుకొని తింటే బాగుంటుందని. ఇది నిల్వ కూడా ఉంటుంది. 1 రోజులు 2 నెలలు కూడా నిల్వ పచ్చడిలాగా చేసుకోవచ్చండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.